ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో గులాబ్ జామున్ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా అయిపోద్ది. చూసేద్దాం, వచ్చేయండి. దీనికి ముందుగా చుట్టూ కట్ చేసి పెట్టుకున్నానండి బ్రెడ్ స్లైసెస్ని, బ్రౌన్ అంతా. తర్వాత దాన్ని ఇలా పీసెస్గా తీసుకోవాలి, లేదా మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు పౌడర్ లాగా. బ్రెడ్ని ఇలా పీసెస్గా తీసుకుని దాంట్లో నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా పాలు పోసి మిక్స్ చేయాలండి, ముద్దలాగా చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి. ముద్దలా కలుపుకొని ప్రెస్ చేస్తూ బాల్ చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. పగులు లేకుండా ఉండల్లా చేసుకున్నాక చూసారు కదండి నేను ఎలా చేసుకున్నానో ఉండలు. అలాగా చేసుకుని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదండి, అవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకోవాలండి, ఎందుకంటే లోపల దాకా వేగాలి కాబట్టి లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈలోపు అవి వేగేలోపు మనం వేరే ప్యాన్లో పాకం తయారు చేసుకుందామండి. దీనికోసం నేను 3/4 కప్పు పంచదార తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేశానండి దాంట్లో. అది కరిగేదాకా మిక్స్ చేసి తర్వాత బాయిల్ చేయాలండి పాకాన్ని. గులాబ్ జామ్కి పాకం ఎలా వస్తుందో అలా వస్తే సరిపోద్దండి. ఈలోపు ఈ వేగేలేవో చూసుకొని ఈ బాగా వేగిపోతే ఓ బౌల్లోకి తీసుకోవాలండి. డైరెక్ట్ వేయకూడదు పాకంలో. ఓ బౌల్లోకి తీసుకొని ఒక 1 మినిట్ ఆగాక పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసుకొని ఒక 3 to 4 అవర్స్ నాననివ్వాలండి. అవి బాగా సోక్ అవుతాయి. సోక్ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.